ప్రైజ్ లార్డ్ అందరికీ. రండి ఈరోజు వాక్యంలోకి వెళ్దాం. మనము 1 కొరింథీ 3 అధ్యాయము 1 నుంచి 3 వరకు మనము ధ్యానం చేయబోతున్నాము. నేనైతే నా హిందీ బైబిల్లో చదువుతాను, మీరు మీ తెలుగు బైబిల్లో మీరు చూసుకోవచ్చు. है भाइयों, मैं तुमसे इस रीति से बात नहीं कर सकता जैसे कि आत्मिक लोगों से, परंतु जैसे शारीरिक लोगों से और उनसे जो मसीह में बालक है. ఇక్కడ పాల్ గారు రాస్తూ ఉన్నారు, సహోదరులారా, ఆత్మీయ మనుషులతో నేను ఎట్లయితే మాట్లాడతానో అలా నేను మీతో మాట్లాడలేను. ఎందుకంటే మీరు ఇంకా ప్రభులో ఇంకా మీరు చిన్నపిల్లల్లాగానే మీరు ఉన్నారు అని చదవబడిన వాక్యంతో దేవుడు మనతో మాట్లాడునుగాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం. प्यारे प्रभु जी, धन्यवाद, स्तुति और बड़ाई के साथ आपके चरणों में आके झुक जाके धन्य प्रणाम करते हैं. समय दिया धन्यवाद देते हैं. दया करके सहायता और मदद करें, आपके विश्वास में और आपके प्रेम में बढ़ाएं और चलाएं, और आप ही के नाम पर जी महिमा करने के लिए सहायता और मदद करें. पवित्र आत्मा से भरे, नए वचनों के साथ भरे, और वचन जब बोले तो आत्मा सच्चाई के साथ बोले, लोग सुन के उद्धार पा सके, एंकरेज हो सके, और लोग प्रभु यीशु मसीह को जान सके. प्रभु जी इस विषय में सहायता और मदद करें. हमारी प्रार्थना विनती को प्रभु यीशु मसीह के नाम से मांगते हैं, आमीन. 1 కొరింథీ 3 అధ్యాయము 1 నుంచి 3 వరకు మనము ధ్యానం చేయబోతున్నాము. ఇక్కడ మనము చూస్తున్నాము వాక్యం మనకి ఏం చెప్తుంది. వాక్యం మనకి చెప్తుంది, పౌలు చెప్తున్నాడు సంఘానికి, హే సహోదరులారా, నేను మీతో ఆత్మీయ విషయాల్ని ఎంతో పంచుకోవాలని ఉంది, కానీ మీకు చెప్పలేకపోతున్నాను అని. ఎందుకు మీకు ఆత్మీయ విషయాలు చెప్పలేకపోతున్నాను అంటే, ఎందుకంటే మీరు ఆత్మీయ విషయాల్ని అర్థం చేసుకుంటలేరు అని. ఎందుకు మీరు మాటల్ని అర్థం చేసుకుంటలేరు ఎందుకు అంటే, మీరు ఇంకా శరీరం అనుసారంగానే జీవిస్తున్నారు, శరీర క్రియలు ఇంకా మీలోనే ఉన్నాయి అని. మీరు ఇంకా చిన్నపిల్లల్లాగా, ప్రభులో మీరు ఇంకా చిన్నపిల్లల్లాగానే మీ ప్రవక్తన ఉంది అని పౌల్ గారు ఈ మాట రాస్తూ ఉన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు శుక్రవారం రోజు, ఉపవాస ప్రార్థన రోజు, దేవుడి వాక్యంని మనకి ఇచ్చిండు అంటే మన ఆత్మీయ జీవితంలో ఎదగడానికి. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎప్పుడైనా ఏ సేవకులన్నా వాక్యం ఎందుకు చెప్తారు, వాళ్ళు చెప్పరు, కానీ దేవుడే వాళ్ళకి ఆ వాక్యంని ఇస్తాడు. ఆ వాక్యంని ఎందుకు దేవుడు వాళ్ళకి ఇస్తారంటే, ఈరోజు సంఘానికి ఈ వాక్యమే అవసరము అని. కొంతమంది సంఘంలో వచ్చి వాక్యం వింటారు, కొంతమంది యూట్యూబ్లో వింటారు, కొంతమంది ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఎక్కడో ఒక దగ్గర వాక్యం వాళ్ళు వింటూ ఉంటారు. కానీ ప్రతిసారి ఎప్పుడైతే మనం వాక్యంని వింటామో, ఆ వాక్యము ఒక మనిషి తరఫు నుంచి రాదు. ఆ మనిషి ఆ వాక్యంని తయారు చేయడు. ఆ వాక్యం అనేది దేవుడే తయారు చేస్తాడు. ఒకవేళ ఆ వాక్యం విని ఒకవేళ మీకు అనిపిస్తుంది దేవుడు ఈ వాక్యంని నా కోసమే పంపించిందంటే, దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా కూడా మీతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలామందికి ఆత్మీయ విషయాలంటే అర్థం కాదు. కొంతమంది బాప్తిజం తీసుకుంటారు, రక్షణ కూడా పొందినా అని అంటారు, చర్చికి కూడా క్రమంగా వస్తారు, కానీ ఆత్మీయ విషయాలు అది మాత్రం అర్థం కాదు. కొన్నిసార్లు ఆత్మీయ జీవితం మనం ఎలా జీవించాలా అది అర్థమే కాదు. కొన్నిసార్లు రక్షణ పొంది బాప్తిజం తీసుకొని కూడా పాత స్వభావం అనేది ఒక వ్యక్తిలో అలాగే ఉండిపోతుంది. పాత స్వభావం అంటే ఏంటిది అంటే, దానికంటే ముందు ఎలా ఉండే అంటే, వాళ్ళు ఇంతకుముందు కొట్లాడుకుంటుండే, తిడుతుండే, సినిమాలకు వెళ్తుండే, సినిమా పాటలు వింటుండే, ఇవన్నీ క్రియలు వాళ్ళ జీవితంలో ఉండే. ఇంకొకరిని చూసి కొట్టడం, తిట్టడం, కూలుకోవడం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళు వీళ్ళకి చెప్పడం, ఇది పాత స్వభావమే ఉండే. కానీ మనం చూస్తాము విశ్వాస జీవితం ఎలా అయిపోయింది అంటే, రక్షణ పొందిన తర్వాత కూడా వాళ్ళు రక్షణ అయితే పొందేసినారు, చర్చికి వెళ్తున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, కానీ ఆత్మీయ జీవితం వాళ్ళలో లేదు. ఆ పాత స్వభావంలోనే ఇంకా వాళ్ళు జీవిస్తూనే ఉన్నారు, అలాగే వాళ్ళు కొనసాగుతూనే ఉన్నారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. అందుకే పౌలు అంటున్నాడు, నాకు ఆత్మ విషయాలు ఎన్నో చెప్పాలని నేను ఆశపడుతున్నాను,
కానీ మీలో చాలామంది ఎలా ఉన్నారు అంటే ఆత్మ విషయం చెప్తే మీకు అర్థమైతలేదు. ఎందుకు ఆత్మ విషయాలు మీకు అర్థమైతలేదంటే మీరు శరీరం అనుసారంగా ఇంకా జీవిస్తూ ఉన్నారు. ప్రభులో ఇంకా చిన్న పిల్లల్లాగానే మీరు జీవిస్తూ ఉన్నారు. మీరు ఎట్లా ఉన్నారు అంటే చిన్నపిల్లలు ఇంకా ఆహారం తీసుకోరు, వాళ్ళు పాలే తాగుతారు. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు ఆహారం తీసుకోలేరు. మీరు ప్రభులో ఇంకా చిన్నపిల్లలే ఉన్నారు, మీరు ఇంకా పాలు తాగే పిల్లల్లాగానే జీవిస్తున్నారు అని దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎన్ని సంవత్సరాలు అయింది రక్షణ పొంది, ఎన్ని సంవత్సరాలు అయింది బ్యాప్టిజం తీసుకొని, ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు చర్చికి వచ్చి, కానీ అన్నీ చేసినావు, కానీ ఒకవేళ నీ పాత స్వభావము ఇంకా అలాగే ఉందంటే దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మీతో మాట్లాడుతున్నాడు. పౌలు అంటున్నాడు, మన పాస్టర్ గారు కూడా ఎన్నో ఆత్మ విషయాలు మనకి చెప్తూ ఉంటారు, కానీ కొన్నిసార్లు అది మన నెత్తికి కూడా ఎక్కువ, ఎందుకంటే మనం ఇంకా శరీర క్రియల్లోనే ఉంటున్నాము. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఒక సినిమా ఒకవేళ ఎవరైనా ఒక సినిమా చూసిండనుకో, ఆయనకు అడిగినారనుకో, ఆ సినిమాలో ఏం స్టోరీ ఉంటే ప్రతి ఒక్కటి డీటెయిల్ ఒక్కొక్కటి బీట్తో సహా చెప్తారు. ఇలా జరిగింది, అలా జరిగింది, ఇలా జరిగింది అని ఎంతో క్లియర్గా ఎంతో డీటెయిల్గా చెప్పేస్తారు. ఎందుకు అంటే ఆ మనసు అక్కడనే వాళ్ళు పెట్టి ఆ సినిమాని చూసినారు. అదే కానీ ఒక హాఫ్ అన్ అవర్ దాకా వాక్యం మనం విన్నామనుకో, ఆ వాక్యం మనకి అర్థం కాదు. రేపే ఎవరైనా అడిగిండ్రనుకో, నువ్వేం వాక్యం విన్నావు అంటే వాళ్ళకి ఆ వాక్యం కూడా చెప్పడానికి రాదు, ఆ రెఫరెన్స్ కూడా గుర్తుండదు. ఎందుకు అంటే ఆత్మే జీవితం లేదు, ఇంకా శరీరంలోనే ఉంటున్నారు, ఇంకా చిన్నపిల్లల్లాగా పాలు తాగే స్వభావమే ఉంది, ఆహారం ఇంకా తీసుకుంటలేరు అని అర్థం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, పౌలు సంఘానికి రాస్తూ ఉన్నారు, మీకు ఆత్మ విషయాలు ఎన్నో బోధించాలని ఉంది నాకు, కానీ మీరింకా చిన్నపిల్లల్లాగానే ఉన్నారు, మీరింకా శరీరం అనుసారంగానే జీవిస్తున్నారు, ఇంకా మీరు ఆహారం తీసుకుంటలేరు. అందుకే మీతో నేను ఆత్మ విషయాలు మాట్లాడలేను, ఎందుకంటే ఆత్మ విషయాలు నేను మాట్లాడితే కూడా మీకు అర్థం కాదు, ఎందుకంటే మీరు శరీరం అనుసారంగా ఇంకా జీవిస్తూ ఉన్నారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఒక చిన్న పిల్లలు వాళ్ళకి నడక నేర్పించినప్పుడు కొంచెం మనం పిల్లలకి చేపట్టుకొని వాళ్ళకి నడిపిస్తాం. కొన్నిసార్లు వాళ్ళు పడతారు, మళ్ళీ లేస్తారు. ఇంకా కొన్ని సంవత్సరాలు అయినాక 5 years వరకు వాళ్ళకి మొత్తం నడక వచ్చేస్తుంది. అయినా అప్పుడు కూడా మనం కొన్నిసార్లు చేపట్టుకొని మన పిల్లల్ని నడిపిస్తూ ఉంటారు. ఏదో జారి పడతారో అని, పర్వాలేదు అప్పుడు కూడా మనం అది చేయొచ్చు అని. కానీ 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఇంకా మీరు చేపట్టుకొని ఎవ్వరు నడవరు, ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోతుంది, ఇప్పుడు నేను పెద్దోన్న అయిపోయినాను, నాకు 10 సంవత్సరాలు, నా అంతలా నేనే నడవగలుగుతాను అని. ఇది ఏంటంటే శరీరంలో వాళ్ళు ఎదుగుతారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఆత్మ ఎదుగుదల ఎలా ఉంటుంది? స్టార్టింగ్లా కొత్తగా రక్షణ పొందినప్పుడు బోధకులు వచ్చి వాక్యం చెప్తుంటారు. 1 year చెప్తారు, 2 సంవత్సరాలు చెప్తారు, 3 సంవత్సరాలు చెప్తారు, 5 సంవత్సరాల దాకా వాక్యం చెప్తారు. ప్రతి సండే మీటింగ్కి రావాలా అని, రాకపోతే ఫోన్ చేస్తారు మీటింగ్కి రావాలా అని. కాటేజ్ మీటింగ్కి కూడా వాళ్ళు రాకపోతే కూడా ఫోన్ చేస్తారు, రండి అని. వాళ్ళు అప్పటిదాకా వింటూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలు కదా, ఇంకా 5-6 years అయింది కదా అని వాళ్ళు వస్తూ ఉంటారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఒకవేళ 10 సంవత్సరాల తర్వాత కూడా నీకు ఫోన్ చేసి పిలవాల్సి వస్తుంది అంటే ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. 10 సంవత్సరాలలో కూడా నువ్వు ఇంకా మారలేదు అంటే దేవుడు ఈ వాక్యంతో మీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఇంకా ఆత్మ జీవితంలో ఇంకా రాలేదు అంటే దేవుడు ఈరోజు ఈ వాక్యంతో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, 5 సంవత్సరాల ముందు రక్షణ పొందినప్పుడు అప్పుడు నేను సంఘానికి పోకపోతే
ఫోన్ చేసి పిలుస్తుండే రండి కాటేజ్ మీటింగ్కి రండి అని చెప్తే అప్పుడు ఒక లెక్క, ఎందుకంటే అప్పుడు నేను కొత్తగా ఉన్నాను, ఎదుగుతున్నాను, సరైన వాక్యమే తెలియదు. కానీ 10 సంవత్సరాలు కూడా నువ్వు ఇంకా అదే పరిస్థితిలో ఉన్నావు, ఫోన్ చేసే పరిస్థితి తెచ్చుకుంటున్నావు అంటే జాగ్రత్త. ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యంలో ఏముంది అంటే, సోదరులారా నేను మీతో ఎన్నో ఆత్మ విషయాలు బోధించాలని మీకు చాలా ఉంది అని పౌలు అంటున్నాడు, కానీ చెప్పలేకపోతున్నాను. ఎందుకు చెప్పినా కూడా మీకు అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు అంటే మీరు ఇంకా శరీరం అనుసారంగా జీవిస్తున్నారు, ఇంకా మీరు ఆహారమే తీసుకుంటలేరు, ఇంకా చిన్నపిల్లల్లాగా పాలే తాగుతున్నారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, చిన్న పిల్లలు 1 year 2 year 3 year దాకా పాలు తాగితే చాలా మంచిగా అనిపిస్తుంది, పాలు తాగాల, ఎందుకంటే అప్పుడు ఆయనకు అవసరం. కానీ నువ్వు ఇంకా 10 సంవత్సరాల తర్వాత కూడా నువ్వు పిల్లలు వాళ్ళు పెద్దగా అయినాక కూడా పాలే తాగుతుంటే, ఆహారం తీసుకోకపోతే తండ్రి ఎంతో బాధపడతాడు, తల్లి ఎంతో బాధపడుతుంది. ఏదో ప్రాబ్లం ఉంది నా పిల్లోనికి అని హాస్పిటల్లో చూపించుకుంటారు, ఎందుకంటే ఆహారం తినాలా అని. అలాగే మన పరలోక తండ్రి కూడా అలాగే మీ గురించి కోరుకుంటున్నాడు. స్టార్టింగ్లో మీరు వాక్యం వింటున్నారు, అందరు మీకు ఎంకరేజ్ చేస్తున్నారు అంటే పర్వాలేదు, ఎందుకంటే ఆ టైంలో మీకు అవసరం. కానీ 10 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మీకు ఎవరో ఒకరు ఎంకరేజే చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా మీరు ఆత్మీయ జీవితంలో ఎదగలేదు. మన పరలోక తండ్రి కూడా ఈ క్రియల్ని చూసి ఎంతో బాధపడతాడు. ఏంది, నా పిల్లలు ఇంకా ఎదగలేకపోయినారు, నేను ఎంతో మంది వాక్యం చెప్పేటోళ్ళని పంపించినాను, డైలీ యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో వాక్యం పంపిస్తున్నాను. నేను ఎంతోమంది పాస్టర్లుని ఏర్పరచుకున్నాను వాక్యం చెప్పడానికి. ఎంతోమంది పాస్టర్లు వాక్యం చెప్తున్నారు, కానీ ఒక్కరు వాక్యం విని కూడా ఎదగలేకపోతున్నాను అంటే ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ అయితే ఏ పిల్లలు వాళ్ళు ఎదగకపోతే ఆ పేరెంట్స్ ఎంతో బాధపడతారు. అలాగే ఒకవేళ ఆత్మీయ జీవితంలో మనం కూడా ఎదగకపోతే మన తండ్రి, పరలోక తండ్రి యేసయ్య కూడా చాలా బాధపడతాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించిండు. ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చి ప్రాణాన్ని ఇచ్చిండు, రక్తాన్ని కార్చిండు. ఎందుకు ఆ రక్తాన్ని కార్చిండంటే మన పాప క్షమాపణ కోసం. ఎప్పుడైతే మనం పాప క్షమాపణ ఒప్పుకుంటామో అప్పుడు ఆయన రక్తంతో కడిగి మనకి శుద్ధి చేసేస్తాడు, మనకి సంఘానికి తీసుకొని వస్తాడు. ఆ సంఘంలో మనకి వాక్యం ఇస్తాడు. సంఘంలో వాక్యం విని మనం ఎదుగుతూ ఉండాలా. కానీ వాక్యం విని ఒకవేళ మనం ఎదగలేకపోతున్నాము అంటే ఇంకా శరీరకరమైన రోగంలో మనం ఇంకా ఉన్నాం, శరీరంలోనే ఇంకా జీవిస్తున్నాం. ఇంకా మనలో గొడవలు పెట్టే స్వభావం ఉంది, ఇక్కడిది ఇక్కడ చెప్పే స్వభావం ఉంది, గలీజ్ మాటలు మాట్లాడే స్వభావం ఉంది, కొట్లాడే స్వభావం ఉంది. శరీరం అనుసారంగానే మనం నడుస్తున్నాం, అందుకే మనం ఇంకా ఎదగలేకపోతున్నాం, అందుకే మనం ఇంకా వాక్యంని చదవలేకపోతున్నాం, అందుకే మనం ప్రార్థన చేయలేకపోతున్నాం, అందుకే వాక్యం కూడా వింటే మనకి అర్థం కాలేకపోతుంది. ఎందుకు అంటే మనం ఇంకా శరీరంలోనే ఉంటున్నాం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎప్పుడైతే మనం ఆత్మీయ జీవితంలో ఎదుగుతామో ప్రతి ఒక్క మాట వాక్యంది మనకు అర్థమవుతుంది. మన ఆత్మ జీవితంలో మనం ఎదిగితే చదువుతున్న ఏ వాక్యమైనా కానీ మనకు అర్థమవుతుంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మనం ఒకవేళ ఆత్మ జీవితంలో ఎదుగుతూ ఉంటే మనం చర్చికి పోవాలా అని మనకు ఆలోచన వస్తుంది. ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతుంటే కాటేజ్ మీటింగ్కి వెళ్ళాలా అని అనిపిస్తుంది. ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతుంటే దేవుడిచ్చిన పనిని మనం చేయాలా అని అనిపిస్తుంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎప్పుడైనా ఆత్మీయ జీవితం నడిచిన వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా మిస్ చేసుకుంటే వాళ్ళు ఎంతో బాధపడతారు, అయ్యో ఈరోజు నేను ఇది మిస్ చేసుకున్నాను అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుని పనిని, దేవుని సంఘాన్ని, కాటేజ్ మీటింగ్ని ఒకవేళ నువ్వు కూడా మిస్ అయిన రోజు, ఒకవేళ నువ్వు కూడా బాధపడతావా ఆ రోజు అంటే నువ్వు కూడా ఆత్మీయ జీవితంలో ఇంకా ఎదుగుతున్నావు, చాలా మంచిది. ఒకవేళ నువ్వు బాధపడతలే పోనీలే అని అనుకుంటున్నావు అంటే నువ్వు ఇంకా శరీరం అనుసారంగానే జీవిస్తున్నావు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. పౌలు అంటున్నాడు, సహోదరులారా, నేను మీతో ఆత్మీయ మాటల్ని పంచలేకపోతున్నాను, ఎందుకంటే మీరు ఇంకా శరీరం అనుసారంగానే జీవిస్తున్నారు, ఇంకా చిన్న పిల్లల్లాగానే జీవిస్తున్నారు.
ఇంకా మీరు పాలు తాగే పిల్లల్లాగానే ఉన్నారు, ఆహారం తీసుకుంటలేరు. ఆహారం ఏంటంటే దేవుని వాక్యం, దేవుణ్ణి ఫాలో చేయడం, ఆయన మాటని వినడం, ఆయనకి లోబడడం. చిన్నపిల్లలు లోబడరు, పాలు తాగేవాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు జీవిస్తారు. మనం కూడా లోబడలేదు, ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నాము అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా మనం శరీర క్రియల్లోనే ఉన్నాము. దేవుడు మన జీవితంని మార్చాలా అని అనుకుంటున్నాడు. ఒకవేళ దేవుడు ఈ వాక్యంతో మాట్లాడితే రండి, మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభా నన్ను క్షమించు ప్రభా. ఎంతోమంది బోధకులు వచ్చి వాక్యం చెప్తున్నారు, కానీ అర్థమైతలేదు ప్రభా. శరీరం అనుసారంగానే జీవిస్తున్నాను ప్రభా. ఆత్మ జీవితం నా జీవితమే లేదు ప్రభా, జీవితంలోనే లేదు ప్రభా. నాకు నీ ఆత్మతో నింపు ప్రభా. వాక్యంని అర్థమయ్యేలాగా చేయి ప్రభా. నేను నీకు టైం ఇస్తాను ప్రభా, టైం ఇవ్వలేకపోతున్నాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా. ఒకవేళ ఈ ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని క్షమిస్తాడు, ఆయన ఆత్మతో మనకి నింపుతాడు. దేవుడి వాక్యంతో మనతో మాట్లాడును గాక. గాడ్ బ్లెస్ యూ.